అందరికీ నమస్కారం. ప్రతి వారం బాస నరసింహంలో ఆరోగ్య సంస్థను పెంచుకుంటున్నాం. గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 1353వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాల వ్యాధులు, చాలా కానీ కొన్ని జబ్బులు అలాగే ఉంటే తగ్గకుండా, అవి ఏం జబ్బులు, ఎలాంటి జబ్బులు, వాటి గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలియజేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఈరోజు కూడా మీరు చూస్తున్నారు. మీరు ఈ టాపిక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డాక్టర్ ప్రసంగం అయిన తర్వాత మీకు సమాధానిస్తాను. మీరు పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసినట్లయితే మేము డాక్టర్ గారి చేత మీకు సమాధానం ఇస్తాను. నా ఓవర్ టు డాక్టర్ బి గురుప్రసాద్ గారు. వారిని క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాల వ్యాధుల గురించి మనందరికీ అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ క్రానిక్ డిసీజెస్ అన్నది చాలా పెద్దది, ఒక ఓషన్ లాంటి టాపిక్. అంటే ఇప్పుడు పాత సినిమాలు అన్నిటి మీద మాట్లాడండి అంటే ఎంత కష్టం, ఒక మాయాబజార్ మీద మాట్లాడండి అంటే పర్వాలేదు, అన్ని పాత సినిమాలు మాట్లాడండి అన్నట్టు డాక్టర్ సమరం గారు అన్నారు. అంటే టాపిక్ అలాంటిది పెద్దది. సో డాక్టర్ సమరం గారికి నమస్కారం, నమ్మకం ఉన్నప్పుడు గురుప్రసాద్ మాట్లాడగలడాన్ని ధైర్యంతో వచ్చేసాను. చూద్దాం. సార్ చెప్పినట్టు ఇది చాలా ఉపయోగకరమైన టాపిక్, అంటే చాలామందికి ఉపయోగపడుతుంది. సో కామన్ క్రానిక్ డిసీజెస్, క్రానిక్ పెద్ద లిస్టు, వీటిలో బాగా అట్లీస్ట్ ఒక 90% కవర్ అయ్యేలాగా పాపులేషన్లో అందరికీ టచ్ అయ్యేలాగా చూసుకుందాం అని చెప్పి చెప్తానండి. ఇప్పుడు వీటిలో ముఖ్యంగా నేను ఎలా టచ్ చేద్దాం అనుకుంటున్నానంటే, కామన్గా మేము ప్రాక్టీస్లో చూసే తప్పిదాలు ఏం జరుగుతూ ఉంటాయి అంటే పేషెంట్ నుంచి కొన్ని అపోహలు కానివ్వండి, అపనమ్మకాలు కానివ్వండి, వాటి నుంచి జరిగే తప్పుల వల్ల వాళ్ళకి వచ్చే నష్టాల గురించి హైలైట్ చేస్తే ఇవి జరగకుండా ఎవరికాళ్ళు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా ఎక్కువ కామన్ హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటాం. అది ఒక క్రానిక్ డిసీజ్ అండి. అంటే ఒక వ్యక్తికి హై బీపీ ఉందని నిర్ధారణ జరిగితే అది ఇంకా లైఫ్ టైం డయాగ్నోసిస్ కిందే లెక్క. సో అందుకని నిర్ధారణ చేసేటప్పుడు గబుక్కని ఇవాళ ఒక పేషెంట్ వచ్చి ఇప్పుడు టెస్ట్ చేసి 150/90 ఉంది అనగానే మీకు బీపీ ఉంది అని చెప్పం. అంటే ముందు మీకు ఒకటి చెప్పాలి, నార్మల్ వాల్యూస్ 120/80 ఆర్ లెస్ దాన్ దట్, దానికన్నా తక్కువగానే ఉన్నది నార్మల్ బీపీ. అలాగని 150/90 అనగానే ఎక్కువ కాబట్టి ఓకే మీకు బీపీ ఉందని కాదు. ఫస్ట్ టైం చూసినప్పుడు అట్లీస్ట్ 3 సార్లు 3 వేరే వేరే రోజుల్లో చూసి నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఆ రోజు అనుకోకుండా ఏదైనా సిచ్యువేషనల్గా పెరిగిందా, ఏదో స్ట్రెస్లోనో కంగారులోనో అప్పుడే వచ్చారా, ఇలాంటి ఏదైనా కారణాల వల్ల పెరిగిందా అన్నది చూసుకొని, కాదు ఎప్పుడు చూసినా ఈయనకి ఎక్కువే ఉంటుంది అన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అని నిర్ధారణ అవుతుంది. ఒకసారి నిర్ధారణ అయినప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ చెప్తాం. ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. ఎవరికైనా బీపీకి సంబంధించి ఉప్పు తగ్గించుకోవడం, నడక ఎక్సర్సైజ్ ఉండడం, అట్లీస్ట్ రోజు ఒక అరగంట నుంచి 30 గంట వాకింగ్గా, సైక్లింగ్గా, జిమ్గా, స్విమ్మింగ్గా మీ ఇష్టం ఏదో ఒకటి చేస్తూ ఉంటే మీకు ఈ రెండింటి మీద కొన్నాళ్ళు 3 నెలల దాకా కూడా ఆగచ్చు. ఆగి బీపీ కంట్రోల్లోకి వస్తే అవి కంటిన్యూ చేయటమే, మందులు లేకుండా పని జరుగుతుంది. అందరికీ అలాగ అయిపోదండి, ఒక్కొక్కరికి అవుతుంది. అంటే వాల్యూ బట్టి ఇప్పుడు 140/90 ఉన్న వాళ్ళకి తగ్గిపోవచ్చు, అదే 180/110 ఉన్న వాళ్ళకి నార్మల్కి రాదు, ఎంతో కొంత తగ్గుతుంది. ఆ మిగిలిన దాన్ని మన ట్యాబ్లెట్స్ ద్వారా వాడి తగ్గించాలి. ఇక్కడ వచ్చేసరికి కామన్ అపోహ, నేను ఈవెన్ నిన్న మొన్న కూడా చూశాను, ఒక 25-28 ఇయర్ ఓల్డ్ మేల్ పేషెంట్ వచ్చారు, బీపీ ఉందండి అని నిర్ధారణ అయింది. ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళు బయట 2-3 సార్లు చూపించుకున్నారు, ఆ రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, నా దగ్గర చూశాను ఎక్కువ ఉంది, సో మీరు వాడుకోవాలండి మందులు అంటే, అది డాక్టర్ గారు ఇప్పుడు ఈ వయసు నుంచి వాడాలంటారా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొకరు కొంతమంది ఏమంటారంటే ఇది ఎడిక్ట్ అయిపోతామేమోనండి మాత్రలు వాడితే అంటారు. ఈ రాంగ్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏదైనా దీర్ఘకాలిక సమస్యని ఎర్లీగా వచ్చిన వాళ్ళకే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బీపీ అనుకోండి,
బీపీ నుంచి వచ్చే కాంప్లికేషను ఒక 10-15 ఏళ్ల తర్వాత బయటపడుతుంది. ఏంటి కాంప్లికేషను? కిడ్నీలు పాడవటమో, నరాలు డ్యామేజ్ అవటమో, కళ్ళు డ్యామేజ్ అవటమో, హార్ట్కి ఎఫెక్ట్ అవటమో, ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్, ఇలాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లాంగ్ టర్మ్ 10-15 ఇయర్స్ తర్వాత బయటపడతాయి. సో యంగ్ పేషెంట్, ఎవరైనా యంగ్ పేషెంట్కి ఈ డిసీజెస్ ఉన్నాయి, అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఎనీథింగ్ ఉంటే ఇవి కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. అదే ఒక 80-85 సంవత్సరాల వయసు వ్యక్తికి అప్పుడే ఫస్ట్ టైం బీపీ వచ్చిందంటే పెద్ద కంగారు పడక్కల. ఎందుకంటే వాళ్ళకి 10 ఇయర్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి వాళ్ళకన్నా వీళ్ళకి ఇంపార్టెంట్. నెంబర్ 1 అపోహ క్లియర్. రెండోది ఎడిక్ట్ అయిపోతామండి. అంటే ఎడిక్ట్ ఏంటి? ఇదేమి మత్తు మందో, ధూమపానమో, మద్యపానమో అలాంటివి కాదు కదా, ఏదో డ్రగ్స్ అలవాటు పడతాం అన్నది. ఇక్కడ మీరు వాడే ట్యాబ్లెట్కి బీపీ, షుగర్ వీటికి ఏ రకమైన మత్తు ఉండదు. కానీ వాడాల్సిన అవసరం ఏంటి? ఆ బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ కంట్రోల్లో పెట్టుకోకపోతే అవి మన అవయవాలు పాడు చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వాడి కంట్రోల్లో పెట్టుకోవాలనేది డిసైడ్ అవ్వాలి. సో ఎప్పుడైనా మీ డాక్టర్ గారు మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏదైనా ఉంది, మందులు వాడండి అంటే అమ్మో ఎడిక్ట్ అవుతాం, ఈ మందులు ఇప్పటి నుంచి వాడితే ఎలాగా, మీ ఇంకా 25 ఏళ్ళే 30 ఏళ్ళే అన్నది రాంగ్ కాన్సెప్ట్. దయచేసి అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మందులకి వచ్చి వాడేటప్పుడు ఏ మందులు పడితే ఆ మందులు వాడేయటం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఒక బీపీకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న బీపీ గురించి మాట్లాడితే దానికి సంబంధించి బోల్డ్ రకాల క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ అని ఉంటాయి. ఇండివిజువల్ పేషెంట్కి, ఆ పర్టికులర్ పేషెంట్కి షుగర్ కూడా ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ ఉందా, ఆల్రెడీ ఆస్మా కానీ సిఓపీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది చూసుకొని దానికి తగ్గట్టుగా, లేదా హార్ట్ ఫెయిల్యూర్ ఉందా అన్న దాన్ని చూసుకొని తగ్గట్టుగా బీపీ టాబ్లెట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సెలెక్షన్ను మీ డాక్టరు చాలా విషయాలు ఆలోచించి తీసుకోవడం జరుగుతుంది. ఎనీ బీపీ టాబ్లెట్ ఇన్ ద మార్కెట్లో అయితే మా ఇంట్లో ఎవరో వాడుతున్నారు, మా నాన్నగారు వాడుతున్నారు కాబట్టి నేను అది వాడుతున్నాను అనుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ జరగదన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం షుగర్ గురించి, ఇంకొకటి బాగా చాలామందికి ఎఫెక్ట్ అయ్యే జబ్బు అనేది డయాబెటీస్. డయాబెటీస్లో కూడా ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం దానికి కూడా ఇలాగే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఫస్ట్ చెప్తారు. డైట్, ఎక్సర్సైజ్. అక్కడ డైట్ ఇంకొంచెం ఎక్కువ వివరంగా చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. వీటితో లొంగట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మందులకు వెళ్ళాలి. అక్కడ కూడా మళ్ళీ అమ్మ మందులు, లేదా ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్ ఇన్సులిన్తో వస్తుంది. ట్యాబ్లెట్స్ వాడారు, 4-5 రకాలు వాడారు, కాంబినేషన్లో వాడారు, 3 రకాలు ఎట్ ఏ టైం పేషెంట్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆ పేషెంట్కి ఇంకా ట్యాబ్లెట్స్ పనిచేయవు. సో వాళ్ళు ఇన్సులిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మీ తప్పు కాదు, మీకు ట్రీట్ చేసే డాక్టర్ తప్పు కూడా కాదు. ఆ జబ్బు ప్రాసెస్ అలాగ ఉంటుంది. టైం గడిచే కొద్దీ మీ బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది పెరుగుతూ రావడం వల్ల ఇది పని జరగదు మీకు, ఏది ట్యాబ్లెట్స్ ద్వారా. జరగని వాళ్ళ సంగతే చెప్తున్నాం. కొంతమంది జీవితకాలం హ్యాపీగా ట్యాబ్లెట్తో కంట్రోల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అదృష్టవంతులు, మంచిది, హ్యాపీగా వాళ్ళు అట్లా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మన టార్గెట్ ఏంటి? కంట్రోల్లో ఉండాలి, వాల్యూస్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. లేకపోతే సేమ్ థింగ్ బీపీ లాగా అవి కూడా అవయవాలు డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే కంట్రోల్లో రావట్లేదో మీ డాక్టర్ గారు ఏమంటే ఇన్సులిన్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు వెనకాడద్దు. అమ్మో ఇన్సులిన్ ఒకసారి చేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి కదండి, జీవితకాలం చేయాలి కదండి అన్నది కామన్ క్వశ్చన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇన్సులిన్ ఎందుకు చెప్తున్నారు? ట్యాబ్లెట్స్ పని చేయట్లేదు కాబట్టి చెప్తున్నారు. పని చేయట్లేదు కాబట్టి చెప్పినప్పుడు ఇక అది మరి వాడాలి కదా. మనకి ఈ జబ్బు అన్నది జీవితకాలం, జబ్బు జీవితకాలం అయినప్పుడు ట్రీట్మెంట్ జీవితకాలం ఉండాలి. సో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దానికి వెనకాడకూడదు. ఎందుకు ట్రీట్ చేయాలి? అవయవాలు పాడవకూడదు. అగైన్ సేమ్ థింగ్. అండ్ ఈ ఏజ్లోనేనా అంటే అది మనకి ఏ ఏజ్లో వచ్చి ఎక్కడ ఏది వాడాలన్నది మీ డాక్టర్ని డిసైడ్ చేయనివ్వండి. సేమ్ అగైన్ ట్యాబ్లెట్స్లో కూడా, డయాబెటీస్లో కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. వాటిలో అంటే హార్ట్ ఫెయిల్యూర్తో పాటు ఉంటే ఒక రకం వాడతారు, కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంటే ఒక రకం వాడతారు. ప్రిఫరెన్స్ అనమాట. షుగర్ తగ్గడం ఒకటే కాదు, బీపీ తగ్గడం ఒకటే కాదు, దాంతోపాటు ఎడిషనల్గా ప్లియోమార్ఫిక్ బెనిఫిట్ అంటాం, ఎక్స్ట్రాగా బెనిఫిట్ ఎలాగ ఇవ్వగలం పేషెంట్కి అన్నది ఆలోచించుకొని మీ డాక్టర్ మీకు ఇవ్వాల్సిన మందులు ఉంటాయి. సో అది చూసుకొని ఇస్తారు. సో ఈ జాగ్రత్త పడండి. ఇక్కడ ఒక మాట అంటే దీర్ఘకాలిక సమస్యల గురించి చెప్తున్నప్పుడు మీకు చాలామంది ఇంకొక విషయం ఏంటంటే, షుగర్ నేను నిన్నే చూసుకున్నానండి, లాస్ట్ 3-4 డేస్ ఇంట్లో చూసుకున్నామండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది అన్నారు, గ్లూకోమీటర్లో చూసుకున్నారు, వాల్యూస్ చెప్తారు, ఓకే. కానీ కనీసం అంటే గ్లూకోమీటర్ అన్నది పర్ఫెక్ట్ మెథడ్ కాదు. అర్జెంటుగా చూసుకోవడానికి, అప్పుడప్పుడు మనకి డౌట్ వచ్చినప్పుడు చూసుకోవడానికి ఖచ్చితంగా వాడతాం. అది కనీసం నెలకు ఒకసారి మీరు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ను, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ అన్నది ల్యాబ్లో చేయించుకోండి, ఒక స్టాండర్డ్ ల్యాబ్లో చెక్ చేయించుకోండి. 3 నెలలకు ఒకసారి HbA1c 3 నెలల యావరేజ్ చేయించుకోండి. సంవత్సరంలో ఒక్కసారి అన్నా
లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ సంబంధించి, సీరం క్రియాటినిన్ కిడ్నీకి సంబంధించి, హెచ్బిఎన్సీ ఆల్రెడీ చెప్పుకున్నాము, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అని ఉంటుంది, దానికి టెస్ట్ చేసుకోవాలి. కంటి డాక్టర్కి ఒకసారి సంవత్సరానికి ఒకసారి చూపించుకొని మీకు షుగర్ ఉందని చెప్పి రెటినా టెస్ట్ చేయించుకోండి. ఇవి ఒక ఈసీజీ ఒకటి తీయించుకోండి. ఇవి కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి చేయాల్సిన టెస్టులు. వీటిలో ఏం మార్పులు లేకపోతే మళ్ళీ సంవత్సరానికే, తేడాలు ఉంటే మీ డాక్టర్ గారు చెప్తారు మళ్ళీ ఎప్పుడు చూపించుకోవాలనేది, దాని ప్రకారంగా చూపించుకోండి. ఓకే, దీని వరకు ఇది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఇప్పుడు కిడ్నీకి సంబంధించి 2 రకాలుగా చెప్తాం, ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అని, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని. ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది ఎవరికైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యి అప్పటికప్పుడు అంతా బాగున్న వాళ్ళే సడన్గా యూరియా క్రియాటినిన్ పెరిగిపోయి కొన్ని రోజుల్లో తేడా అయ్యి రోజుల్లో రికవర్ అయిపోయే దాన్ని ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. ఇప్పుడు అది మన టాపిక్ కాదు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే సంవత్సరాల తరబడి షుగర్ ఉంది, బీపీ ఉంది, కంట్రోల్లో లేదు. ఇవి మేజర్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిడ్నీ పాడవడానికి. ఇది కాక గ్రామ్యులర్ నెఫ్రైటిస్ అని, ఇన్ఫెక్షన్స్ అని, లేదా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని, వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కిడ్నీ పాడవచ్చు. బట్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అయితే అది పర్మనెంట్గా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు పర్మనెంట్గా డ్యామేజ్ అయిన దాన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ర్యాపిడ్గా పెరగకుండా, ఇప్పుడు క్రియాటినిన్ పెరిగింది లేదా ఈజీఎఫ్ఆర్ తగ్గింది, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటాం, చెప్తాను కొంచెం ఐడియా మీకు దాని గురించి కూడా. అది పెరిగిపోయింది, 300 దాటిందంటే మీరు ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వచ్చారు. వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి, తొందరగా ర్యాపిడ్గా పెరగకుండా దాన్ని అదుపులో ఉంచుకుంటే డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆపుకోవచ్చు, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆపుకోవచ్చు. ప్లస్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఏంటి ప్రాబ్లం అంటే, అందరికీ చాలామందికి అవగాహన ఏంటి, డయాలసిస్కి వెళ్తాం, వారానికి 2 సార్లు 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి, ఇదంతా నరకం జీవితం అనుకుంటారు, అంతవరకే తెలుసు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్కి మ్యాక్సిమం రిస్క్ వచ్చేది హార్ట్ నుంచి. ఒక కిడ్నీ పేషెంట్ చనిపోతున్నారు అంటే కారణం మోస్ట్ ఆఫ్ ది టైం హార్ట్ నుంచి. అది ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ పేషెంట్కి ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కింద లెక్క. ఏది మీరు ఎక్కువ చేసి నార్మల్ ఉన్నా, ఏది అన్ని నార్మల్ ఉన్నా ఆ రిస్క్ ఉంటుంది. సో అందుకని కంపల్సరీ కంట్రోల్ పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి కంట్రోల్కి దీంట్లో ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ఎలాగా, ఎప్పుడైనా ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి చేతుల్లో ఉన్నంత వరకు మనం ప్రాబ్లంలోకి వెళ్లకుండా ఆపుకోగలడానికి ప్రయత్నించాలి. సో ఈ సమస్యకు వచ్చి, కిడ్నీకి సమస్యకి ఏంటంటే, షుగర్ ఉన్న పేషెంట్ కానీ, బీపీ ఉన్న పేషెంట్ కానీ ప్రతి సంవత్సరం నేను చెప్పాను క్రియాటినిన్ ఒకటి చూసుకుంటున్నాను. అలాగే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటాం. ఇది క్రియాటినిన్ పెరగక ముందే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది క్రియాటినిన్కి రేషియో తీసుకొని నార్మల్గా 30 కన్నా తక్కువ ఉండాలి, లెస్ దాన్ 30 to 300 అంటే ఆల్రెడీ మైక్రో ఆల్బుమినూరియా రేంజ్లోకి వచ్చారు. మోర్ దాన్ 300 అంటే ఇంకా, అంటే స్టేజ్ 1, 2, 3 లెక్కేసుకుంటే స్టేజ్ 1 లెస్ దాన్ 30 to 300 స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే మోర్ దాన్ 300. ఎర్లీగా పట్టుకోవడానికి పనికొచ్చే టెస్ట్, చాలా యూస్ఫుల్. అందరూ షుగర్ ఉన్న పేషెంట్ కానీ, బీపీ ఉన్న పేషెంట్ కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. నార్మల్గా ఉంటే, పెరిగితే మళ్ళీ అవసరం బట్టి రిపీటెడ్గా చేసుకోవాల్సి వస్తుంది. అలాగే క్రియాటినిన్ ఒకటి చేసి నా కిడ్నీ చాలా బాగుంది, క్రియాటినిన్ 0.8 ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటే అపోహండి. క్రియాటినిన్ ఏజ్ బట్టి, వెయిట్ బట్టి క్రియాటినిన్ తీసుకొని ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అని చెప్పి ఒక సింపుల్ క్యాల్కులేషన్, అది నెట్లో కూడా వస్తుంది, అది ఈ జిఎఫ్ఆర్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే అది ఇంకా ఎర్లీగా తెలుస్తుంది. ఇప్పుడు 0.8 క్రియాటినిన్ ఒక 40 kg మనిషికి, 0.8 క్రియాటినిన్ ఒక 80 kg మనిషికి సేమ్ కాదు, చాలా తేడా ఉంటుంది. సో అది ఈజీఎఫ్ఆర్లో తెలుస్తుంది అనమాట. ఈజీఎఫ్ఆర్ 90 ఉండాలి, అది తగ్గుతూ వస్తుందంటే ఆటోమేటిక్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందని అర్థమైపోద్ది. సో ఇదొకటి మళ్ళీ మైండ్లో ఉంచుకోవాలి. సో ఖచ్చితంగా చాలా సింపుల్, దానికి బ్లడ్ కూడా చేయగలరు, క్రియాటినిన్ చేసి ఏజ్ డేటా తీసుకుంటే క్యాలిక్యులేషన్ మీద వచ్చేస్తుంది. సో ఈజీఎఫ్ఆర్ ఒకటి గుర్తుంచుకోండి, క్రియాటినిన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలుసు. యూఏసీఆర్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో తీసుకొని కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, ఇంకేదైనా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ అనవసరంగా మందులు తీసుకొని నొప్పులు బెళ్ళలు అయ్యి వాడేయటం అది ఉంటే మానేయాలి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ కూడా డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో కిడ్నీ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ లివర్ సంగతి చూద్దాం. క్రానిక్ లివర్ డిసీజ్ అని, లివర్లో కూడా ఎక్యూట్ హెపటైటిస్ ఉంటుంది, క్రానిక్ హెపటైటిస్ ఉంటుంది. ఎక్యూట్ మన టాపిక్ కాదు, క్రానిక్ అనేసరికి జనరల్గా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ దాంట్లో వచ్చేది ముఖ్యంగా ఒకటి ఆల్కహాల్. ఆల్కహాల్ అందరికీ తెలిసిందే, లివర్ పాడు చేస్తారు, కానీ మనం పట్టించుకోవాలి. అది ఎందుకు అంటే, మీరు ఆ జబ్బుతో బాధపడుతున్న పేషెంట్ని ఎవరైనా ఒకళ్ళు అంటే,
నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఒకసారి ఏదో ఒక స్టేజ్లో కాలేజ్ లెవెల్లోనో ఎక్కడో కానీ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎలా ఉంటారు, ఒక లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ ఎలా ఉంటారు, ఒక కార్డియాక్ ఫెయిల్యూర్ పేషెంట్ ఎలా ఉంటారు, ఒక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎలా ఉంటారు, ఒక్కొక్కరు ప్రతి వ్యక్తికి ఒకసారి. ఎందుకంటే మన వరకు వచ్చేదాకా మనకు అసలు తెలియదు. ఏదో సినిమాలో ఒక సీన్లో వేసి ఆల్కహాల్ మద్యపానం హానికరం నాకు కింద కనపడకుండా వేస్తారు, అది అంతవరకే అనుకుంటారు. కానీ యాక్చువల్ పేషెంట్ని చూస్తే నిజంగా వణుకు పడుతుంది, అది మళ్ళీ మనం పట్టుకోవాలంటే. అది చాలా ఇంపార్టెంట్. సో అది జస్ట్ నా పర్సనల్ అభిప్రాయం లేండి. ఒకసారి చూపిస్తే నిజంగా ఫుల్ బ్లోన్ పిక్చర్ ఎలా ఉందని ఒకసారి చూసాము, ఇంత అవసరమా దీనికోసం అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మనం క్రానిక్ లివర్ డిసీజ్ అనుకుంటున్నాం, అది బాగా ముదిరిపోతే ముందు ఫ్యాటీ లివర్తో మొదలవుద్ది, స్టేజ్లు పెరిగి ముందుకెళ్ళి సిర్రోసిస్ ఆఫ్ ది లివర్ అంటారు. దాంతోపాటు పోర్టల్ హైపర్టెన్షన్. ఏమవుద్ది పేషెంట్కి? పొట్టలో నీరు, ఒంటి నిండా నీరు, లంగ్స్లో కూడా నీరు రావచ్చు, ఆయాసం, కూర్చున్నా నించున్నా ఊరికినే అలాగున్న ఆయాసం. ఇది నరకం అండి. మీరు పేషెంట్ చూస్తే అర్థం అవుద్ది. గాలి పీల్చుకోవడానికి లెగిసి బాత్రూమ్కి వెళ్ళడానికి కష్టపడడం అనేది నరకం. ఎక్కడో నరకం ఉండదు, ఇక్కడే ఉంటుంది భూమి మీదే. ఇది మనం కావాలని తెచ్చుకుంటే బ్యాడ్ లక్. తాగి తెచ్చుకున్న వాళ్ళకి అది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. దాంట్లో క్రానిక్ లివర్ డిసీజ్ ఒకటి ఆల్కహాల్ చెప్పాం. వైరల్ హెపటైటిస్ అంటాం. అంటే ఇప్పుడు వైరల్ హెపటైటిస్లో ముఖ్యంగా హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని, ఇవి రెండు క్రానిక్ హెపటైటిస్కి లీడ్ చేసి లివర్ని డ్యామేజ్ చేసి అక్కడి నుంచి ఇదే పరిస్థితికి రావచ్చు. సో అలవాట్లు ఒకటే కాదు, కొన్ని వైరస్ల నుంచి కూడా వస్తుంది. ఇది అన్ఫార్చునేట్లీ కొన్ని, ఉదాహరణకి హెపటైటిస్ సి అనుకోండి, చాలా ఏసిమ్టమాటిక్, అసలు బయటికి ఏమి అనిపించదు. అది వేగంగా ఇక్కడ రైట్ సైడ్ కొంచెం నొప్పి ఉందండి, ఏదో కొంచెం ఆకలియట్లేదండి ఇలా అంటారు. పెద్దగా అనిపించకపోవచ్చు డాక్టర్ కూడా, గబుక్కని టెస్ట్ చేస్తే హెపటైటిస్ సి ఉండొచ్చు. అవి ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నది. లాస్ట్లో ఒక మాట నేను ఒకవేళ మర్చిపోతే మీరు అడగండి, వ్యాక్సిన్స్ గురించి ఒక మాట టచ్ చేద్దాం. అది సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అన్నది, అంటే లంగ్స్కి సంబంధించి. ఇది కూడా ఏంటి, ఇందులో మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఆస్మా అని అందరూ ఉంటారు, అది టెంపరీగా బ్రాంకోస్పాజం ఉంటుంది. అంటే గాలిగొట్టాల్లో ముడుచుకోవడం అనేది టెంపరీగా ముడుచుకొని వదిలేస్తుంటాయి. అప్పుడప్పుడు అటాక్ వస్తుంది, అప్పుడప్పుడు రాదు. నార్మల్గా ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకోటి వచ్చి ఎంపసీమా అని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఇది క్లాసికల్ సిఓపిడి అన్నది. వీటిలో మార్పులు పర్మనెంట్గా అయిపోయినాయి, ఇంకా అది నార్మల్కి రాదు. వీటికి కారణాలు ఏంటి? అగైన్ నెంబర్ 1 స్మోకింగ్. కానీ స్మోక్ చేసే వాళ్ళకి తీసుకెళ్ళి ఈ పేషెంట్ చూపించాలి. వాళ్ళు ఎంత కష్టపడతారో, అంటే జబ్బు ముదిరిన తర్వాత ప్రతి శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా తీసుకొని వదులుతూ ఉంటారు. నరకం అనమాట. మనం అసలు ఇప్పుడు ఆలోచించడం కూడా ఆలోచించం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించి గాలి పీల్చుకొని వదలట్లా, అది అంతగా నడిచిపోతుంది, మనకేం తెలియదు. వాళ్ళు ఒక్కసారి పీల్చాలి వదలాలి అంటే కష్టం. అలాంటి పరిస్థితి సిఓపిడిలో ఉంటుంది, అక్కడికి తెచ్చుకోకూడదు. స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్. అఫ్కోర్స్ పొల్యూషన్ కావచ్చు, మనం చేసే ఏదైనా ఫ్యాక్టరీ పొల్యూషన్ లేకపోతే వెహికల్ పొల్యూషన్, ఇలాంటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అవి మన చేతిలో ఉన్నంత వరకు మనం ఎంతవరకు తగ్గించడం అన్నది ప్రయత్నించాలి. స్మోకింగ్ అయితే ఎవరి కాళ్ళు జస్ట్ తీసి పారేస్తే అక్కడితో క్లియర్ అయిపోద్ది. సో ఇక్కడ చెప్పాల్సిన ఏంటంటే, ఇప్పుడు ఆస్మాక్ అనుకోండి లేదా సిఓపిడికి కూడా ఇన్హేలర్స్ అని రాస్తారు మీకు పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ. ఇక్కడ మళ్ళీ అడ్డు వస్తుంది పేషెంట్, అమ్మో అప్పుడే ఇన్హేలర్స్ వద్దండి. వాళ్ళ ఉద్దేశంలో ఇన్హేలర్ అంటే చాలా ఎక్కువ ముదిరిపోయిన తర్వాత వాడాల్సిన ట్రీట్మెంట్ అనుకుంటారు. వాస్తవానికి అది ఆపోజిట్. ట్యాబ్లెట్స్ కన్నా ఇన్హేలర్స్ చాలా తక్కువ డోసు, మైక్రోగ్రామ్స్లో ఉంటుంది ఇన్హేలర్స్లో. ట్యాబ్లెట్స్లో మిల్లీగ్రామ్స్లో ఉంటుంది, అంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది మీకు ట్యాబ్లెట్లో. ఎందుకు? అది ట్యాబ్లెట్ అనేది మనం ఎవరైనా మింగితే అది పొట్టలోకి వెళ్ళి కరిగి బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్ళి పనిచేయాలి. అందుకని చాలా మధ్యలో లాస్ అవుతుంది కాబట్టి ఎక్కువ డోస్ ఉంటుంది. అయితే ఇన్హేలర్ అనేది డైరెక్ట్గా లంగ్లోకి తీసుకుంటారు పేషెంట్, మైక్రోగ్రామ్స్ తక్కువ డోసులు వెళ్తారు, అక్కడే పనిచేస్తుంది. సో ఫస్ట్ చాయిస్ ఆస్మాక్ కానీ సిఓపిడి కానీ వీటికి ఇన్హేలరే. సో మీ డాక్టర్ ఇన్హేలర్ చెప్తే అది తీసుకోండి, అది తప్పు కాదు, అది కరెక్ట్. అపోహ ఇక్కడ మళ్ళీ ఏది ట్యాబ్లెట్సే ముందు, ట్యాబ్లెట్స్ అంతా అయిపోయాక అప్పుడు ఇన్హేలర్కి వెళ్దామని. ఇక్కడ ఇలా ఇది రావడానికి నేను అనుకోవడం ఏంటంటే, ఒకప్పుడు ఇన్హేలర్స్ అనేవి లేవు. మేబీ ఒక 25-30 ఏళ్ళ కిందట ముందర ఇన్హేలర్స్ అనేవి పెద్దగా అట్లీస్ట్ మన దేశంలో అందుబాటులో లేవు. దానివల్ల ఏంటంటే ట్యాబ్లెట్లు నడిచేవి. తర్వాత ఇన్హేలర్లు మళ్ళీ అయ్యేసరికి ఓకే ముదిరిపోయిన తర్వాత ఇన్హేలర్లు అన్నది రాంగ్ కాన్సెప్ట్ కాదు, ఇన్హేలర్లు ఫస్ట్ చాయిస్. ఓకే, సో అది కూడా మీ డాక్టర్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వాడండి. ఎలా వాడాలో తెలుసుకొని వాడండి. చాలా తప్పులు చూస్తాం. ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక పేషెంట్ చూశాను,
ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో అది క్యాప్సిల్ అందులో పెట్టి రెండేపులో నాబ్స్ ఉంటాయి, నొక్కితే ఆ క్యాప్సిల్కి అటు ఇటు నీడిలో వచ్చి కన్నం పడుతుంది, అప్పుడు వాళ్ళు పీల్చుకుంటే మందు వస్తుంది. పాపం పేషెంట్కి తెలియక నొక్కకుండా అది పెట్టి రోజుకి 20 సార్లు 30 సార్లు పీల్చి ఏం రావట్లేదు అనుకొని ఆయాసం పెంచుకొని ఆయన వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు చూడండి చూపించండి అని చూస్తే డెమాన్స్ట్రేషన్ అర్థమైంది. అసలు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయింది. సో అందుకని అది మన డాక్టర్ కానీ నర్స్ కానీ కంపల్సరీగా పేషెంట్కి ఏదైనా ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. 1కి 2 సార్లు 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. చేదస్తంగా అనిపించిన వాళ్ళ కోసమే మనం చెప్పేది, లేకపోతే ఇలాగే ఉంటుంది. 20 సార్లు పీలుస్తున్నారు ఆయన అసలు ఒక్కసారి కూడా ఇది నొక్కకుండా. సో అదొకటి. సో లంగ్స్ గురించి చెప్పుకున్నాం. హార్ట్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన హార్ట్ ఫెయిల్యూర్లోకి వచ్చిన అది క్రానిక్కే. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే కొంత భాగం కండరం చచ్చిపడినట్టే, ఆ భారం బ్లడ్ సప్లై లేక అక్కడికి అటాక్ అయింది, అక్కడికి డెడ్ అయింది. అది పర్మనెంట్ లైఫ్ లాంగ్, మళ్ళీ నార్మల్ హార్ట్ అనేది అవ్వదు. అలాగే ఫెయిల్యూర్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్ నార్మల్ హార్ట్ అనేది అవ్వదు. కాకపోతే ఏంటంటే పేషెంట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు, మందులు వాడి బెటర్ అవుతారు. మందులు జీవితకాలం వాడాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఖచ్చితంగా క్రానిక్ హార్ట్ డిసీజ్ అయినా కూడా ఖచ్చితంగా జీవితకాలం వాడాల్సిందే మందులు. ఇక్కడ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఏదో మనకు వచ్చింది పోయింది అన్నవి ఉండవు. ఇవాళ టాపిక్లో క్రానిక్ డిసీజ్ అని అర్థం ఏంటంటే ఇంకా అది జీవితకాలం ఉంటుంది, మనం జీవితకాలం మందులు వాడాలి. ఏ మందులు ఏ మోతాదులో ఏంటి వాడాలన్నది ఎప్పుడు మార్చుకోవాలన్నది మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు అది. సో హార్ట్ కూడా చాలామంది ఈవెన్ ఇంతగా షుగర్ది బీపీది పేషెంట్ ఒక్కొక్కసారి ఎప్పుడో వస్తారు, స్టార్ట్ చేశాక మందులు వాడి 2 years తర్వాత వస్తారు, షుగర్ మళ్ళీ హై ఉంటుంది. ఏంటండి ఏం వాడలేదంటే వాడానండి, అప్పుడు వాడాను తగ్గిపోయింది వదిలేసానంటారు. తగ్గిపోయింది వదిలేయడం అన్నది ఉండకూడదు. తగ్గిందంటే మనం వాడేది సరిపోయింది అని. మనం వాడేది ఎక్కువైంది అనుకోండి, షుగర్ అయితే షుగర్ డౌన్ అయిపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కావాల్సిన మోతాదుకి పెట్టుకుంటాం. అంతేగాని అస్సలు వాడకుండా జరగదు, అది చూసుకోవాలి. హార్ట్ కూడా అంతే. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే జీవితకాలం ఇప్పుడు యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ అని స్టాటిన్స్ అని ఖచ్చితంగా జీవితకాలం వాడాలి. ఎందుకు వాడాలి? మళ్ళీ ఇంకొక అటాక్ రాకుండా కాపాడుకోవడానికి ఈ పని చేస్తాయి. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ రాదన్నది ఏమీ లేదు, మళ్ళీ రావచ్చు. సెకండ్ అటాక్ ఇంకొంచెం రిస్క్ పెరుగుతుంది, థర్డ్ అటాక్ ఇంకా రిస్క్ పెరుగుతుంది. ఫస్ట్ అటాకే మ్యాసివ్గా వస్తే అక్కడితో చాప్టర్ క్లోజ్. బట్ మన అదృష్టాన్ని మాటిమాటికి పరీక్షించకూడదు కదా, జాగ్రత్త పడాల్సి ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోవాస్కులర్ అదే సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం, పక్షవాతం, అది కూడా దీర్ఘకాలికం. ఒక్కసారి వచ్చిందంటే కొంత భాగం మెదడు చచ్చిపడిపోయినట్టే. సో దాన్ని మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ జీవితకాలం యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ స్టాటిన్స్ వాడాల్సి ఉంటుంది. అది వాడడం లేకపోతే ఇంకొక అటాక్ రావచ్చు. రెండోసారి అటాక్, ఫస్ట్ టైం వచ్చింది బతికి పట్టుకట్టాం, కాలు చేయి పడిపోలేదు, ఏదో కొంచెం మాట పడింది, చెయ్య వంకరైంది, కాలు వంకరైంది అనుకున్నది కాసేపు అన్నది అయితే అదృష్టం అంతవరకే. బట్ రిపీట్ అవ్వచ్చు. రిపీట్ అవ్వడానికి అడ్డుగా వాడాల్సిన మందులు జీవితకాలం వాడాలి. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇదే కోవలోకి థైరాయిడ్ వస్తుందండి. హైపోథైరాయిడిజం అని కామన్. థైరాయిడ్ హైపో కావచ్చు, హైపర్ కావచ్చు, 2 రకాలు ఉంటాయి. థైరాయిడ్ మందులకు వచ్చేటప్పుడు కూడా కొంతమంది వాడి తగ్గిందని ఆపేసామంటారు. వాడి తగ్గింది ఆపేయడం అన్నది ఉండకూడదు. మరి ఆపకపోతే మనకి ఎలా తెలుసండి తగ్గిందో లేదో అంటారు. మీకు అవసరం లేకుండా ఒకవేళ మందు వాడుతూ ఉంటే అది నార్మల్లో ఉండదు, ఆ వాల్యూస్ మారిపోతాయి. అంటే ఇప్పుడు రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందనుకోండి, మనం నార్మల్లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఇక్కడున్నప్పుడో మొదలుపెట్టి మధ్యకి తీసుకొస్తాం. ఒకవేళ మన డోస్ ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా అది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోద్ది. వాల్యూ చెప్తుంది పేషెంట్కి అవసరం ఉందా లేదా అన్నది. సో అదో ఇంకొక అపోహ, ఆపేయడం అన్నది తప్పు, చూసుకోవాలి. రెగ్యులర్గా వాడాలి. హైపోథైరాయిడ్ అంటే ఇందులో ఎక్కువ మందికి థైరాయిడ్ జబ్బు ఉంది అని తెలిసిన ఒక 100 మంది పేషెంట్స్ ఉంటారు. అందులో 90-95% మందికి హైపోథైరాయిడ్ అని ఉంటుంది. అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేస్తుంది. ఈ తక్కువ పనిచేసే జబ్బుకి ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ పొద్దున్నే పరగడపనేస్తాం చూడండి, అది దానికి సంబంధించినవి. రెండోది ఆపోజిట్ ఉంటుంది, థైరాయిడ్ గ్రాండ్ ఎక్కువ పనిచేస్తే హైపర్ థైరాయిడ్ అని ఉంటుంది. దానికి వాడే మందులు వేరు, అది పరగడుపు నెయ్యం, తిన్న తర్వాత 2 సార్లు కానీ 3 సార్లు కానీ వేసుకోవచ్చు రోజులో. ఈ పాయింట్ కూడా తెలియాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ మధ్యన ఈ ఏమంటారు, ఈ చిన్న వీడియోలు ఇవన్నీ సోషల్ మీడియా వచ్చాక అంతా తెలుసన్న అపోహలోకి వస్తూ ఉంటారు. ఒక పేషెంట్కి హైపర్ థైరాయిడ్ పేషెంట్కి ఇలాగ 2 సార్లు వేసుకోండి, తిన్నాక వేసుకోండి అని పంపిస్తారు. ఇంటికి వెళ్ళి మనవాడు వచ్చి, ఏంటండి మీరు తిన్నాక వేసుకోమన్నారు, మా చుట్టుపక్కల అందరూ చెప్పారు పరగడపన వేసుకోమన్నారు, మీరు తప్పు చెప్పారంటారు. అది ఆ జబ్బు వేరు, ఈ జబ్బు వేరు, రెండుకి తేడా ఉంది.
సో కామన్గా ఎక్కువ మందికి హైపోథైరాయిడ్ ఉంటుంది కాబట్టి పరగడుపున వేసుకునే మందు ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి అది తెలుస్తుంది. పరగడుపున వేసుకోవడం అంటే మళ్ళీ ఎంత ముందు వేసుకోవాలి, మన బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే. కొంతమంది ఇందులో కూడా చాలా విన్నాను నేను యాక్చువల్గా పేషెంట్స్ చెప్పిందే, అలారం పెట్టుకొని లేచి 4ంటికి లేచి వేసుకునే వాళ్ళు ఉన్నారు, 6ంటికి లేచి వేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్న 9ంటికి లేచి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేయాల్సిన పనే లేదండి. అది అగైన్ అక్కడ అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. జస్ట్ మీరు టిఫిన్ తినే ముందు ఒక 30 గంట ముందు వేసుకుంటే చాలు. ఆ 30 గంట మధ్యలో మళ్ళీ ఏమీ తినకూడదు, అది సరిపోతుంది, కరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలి, మీరు ఒకవేళ చాలామంది గ్యాస్ టాబ్లెట్లు ఒకటి వాడతారు, ఈ అంటే ప్యాంటోప్రజోల్ కానీ ఓమిప్రజోల్ కానీ ఇలాంటివి వాడతారు. వాడుతుంటే ముందు థైరాయిడ్ టాబ్లెట్ పడిపోనివ్వండి, పడిపోయిన తర్వాత ఇంకొక 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఇది వేసుకుంటే మంచిది. లేకపోతే థైరాయిడ్ అబ్జార్ప్షన్, టాబ్లెట్ అబ్జార్ప్షన్ తగ్గిపోద్ది. మీరు వేసుకున్నది ఒక 75 పవర్ 100 పవర్ వేసుకుంటే అది అంత మేర పనిచేయదు, అదే 50కో 25కో పడిపోద్ది. సో దానికోసం కాబట్టి ఈ రెండు వాటి వల్ల ఇది కామన్నే, చాలా కామన్ కాబట్టి అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాము, పొద్దున్న గ్యాస్ టాబ్లెట్ అని కామన్గా చెప్పేది. అది కూడా వీలైనంత వరకు కాదు, ముందు రెండు ఉంటే థైరాయిడ్ ఫస్ట్, తర్వాత అది. ఓకే, సో థైరాయిడ్ కూడా చెప్పుకున్నాం. థైరాయిడ్ ఇంకొకటి, ఎప్పుడైనా మీరు డోసు మారిందనుకోండి, మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మీ రిపోర్ట్ చూసి ఇది పెంచడమో తగ్గించడమో చేస్తే ఒక 4 నుంచి 6 వారాల లోపు మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. అంటే మార్చింది సరిపోయిందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం. తెలుసుకొని సరిపోయింది అనుకోండి, 6 నెలలకు ఒకసారి చేసుకుంటే చాలు. సో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఎందుకు మీకు చెప్తున్నానంటే కన్ఫ్యూషన్ వస్తుంది. మా డాక్టర్ గారు 6 నెలలకు చెక్ చేయమన్నారు, లేకపోతే 45 రోజులు చేయమన్నారు, ఈయనేమో 6 నెలలు అంటున్నారు, లేకపోతే అటో ఇటో అనుకుంటారు. దానికి రీజన్, దానికి రీజన్ ఉంటుంది. డోస్ మారితే 45 డేస్లో చెక్ చేయాలి, డోస్ ఏం మారకుండా నార్మల్గా ఉంటే 6 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. థైరాయిడ్ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు సుమారుగా అంటే కామన్గా కనపడే క్రానిక్ వ్యాధుల గురించి అనుకున్నాం. ఇందులో ఇంకా టచ్ అయినవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అనుకోండి, అది కూడా చాలామందికి, అంటే ప్రతిదీ కాదు, ఎక్యూట్ సైకోసిస్ అని ఉంటుంది, క్రానిక్ సైకోసిస్ అని ఉంటుంది. ఎక్యూట్ అంటే జస్ట్ టెంపరీగా ఒక సిచ్యువేషనల్గా ఏదో దగ్గరలో యాక్సిడెంట్ చూసారో లేకపోతే దగ్గరలో ఎవరో చనిపోయారో అలాంటి సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వడం వేరు. క్రానిక్గా ఎప్పుడూ సైకోసిస్గా ఉండేవాళ్ళు ఉంటారు, అలాంటి పేషెంట్కి కంపల్సరీగా యాంటీసైకోటిక్ డ్రగ్స్ కూడా రెగ్యులర్గా వాడాలి. ఏదో అనిపించినప్పుడు వాడాం వదిలేసాం అంటే తప్పు అవుద్ది, కరెక్ట్ అవ్వదు. సో అది జాగ్రత్తగా సైకాట్రిస్ట్ చెప్పినట్టుగా ఫాలో అవుతూ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చాలా క్రానిక్, కొన్ని అయితే క్యూర్ అయిపోతాయి, క్లియర్ అయిపోతాయి. కొన్ని అయితే ఇప్పుడు సోరియాసిస్ లాంటిది ఉందనుకోండి, అది జీవితకాలం ఉండే జబ్బే ఇప్పటికున్న పరిస్థితి బట్టి. ఫ్యూచర్లో కొత్త మందులు వచ్చి నయం చేయగలిగితే హ్యాపీ, లేనప్పుడు ఏంటంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు సోరియాటిక్ ఒక పేషెంట్కి జస్ట్ ఒక చిన్న మచ్చ అక్కడ ఇక్కడ కనబడుతుంది, ఒకరికి ఒంటి నిండా ఉంటుంది. ఒంటి నిండా ఉన్న వాళ్ళకి కూడా ఒక్క రోజులో ఒంటి నిండా రాదు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి అజాగ్రత్త చేసో లేకపోతే సరిగ్గా ఫాలో అవ్వకో అంత పెరిగిపోతుంది. అంత పెరిగి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడే వెంటనే మీరు వెళ్ళి డెర్మటాలజిస్ట్ని కాంటాక్ట్ అయ్యి జాగ్రత్తగా వాళ్ళు చెప్పి పాటించి ఎక్కడిదక్కడ అదుపులో పెట్టుకుంటే అంత ప్రాబ్లం పడాల్సి ఉండదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకదానికొకటి యాడ్ అవుతాయి. ఇంకో విషయంలో ఉన్న ఏ అవయవం అయినా ఒకటి బాగా పాడైందంటే అది మిగిలిన అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్సే అనుకోండి, బాగా డ్యామేజ్ అయితే హార్ట్ మీదకి వస్తుంది, కార్ పల్మనరీ అంటాం. అలాగా ఇప్పుడు కిడ్నీ, ఇందాక చెప్పుకున్నాం, కిడ్నీ బాగా ఫెయిల్యూర్లోకి వెళ్తే హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇలాగా ఇవన్నీ ఒక సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన అవయవాలన్నీ ఒక గొంతు సంచిలో, స్కిన్తో కూడిన గొంతు సంచిలో ఉన్నాయి కదా. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, ఒక పండు కుళ్ళిపోతే ఒక ఫ్రూట్ అది మిగిలిన బ్యాగ్లో పెట్టరు కదా, పెడితే అది తొందరగా మిగిలిన పళ్ళు డ్యామేజ్ అవుతాయి. అందుకని అది ఒకటి తీస్తారు. ఇక్కడ తీయడానికి కుదరదు, మనకు అన్నీ కంపల్సరీగా ప్రతి ఆర్గాను బాడీలో ఉండాల్సిందే, అది పని చేయాల్సిందే, దేని పని అది చేయాల్సిందే. కాబట్టి అన్ని ఆర్గాన్స్ని అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా 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 అవసరం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మళ్ళీ చెప్తున్నాం. లాస్ట్గా ఇమ్యునైజేషన్ గురించి ఒక మాట టచ్ చేద్దాం. వ్యాక్సిన్స్, ప్రివెన్షన్ అంటే ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు కానీ ఎక్సర్సైజ్ కానీ జాగ్రత్త పడడం. అండ్ కొన్ని జబ్బులకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు న్యూమోకాకస్ న్యూమోనియా అనుకోండి, ఇన్ఫ్లుయెన్జా అనుకోండి, ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు హెపటైటిస్ బికి ఉంది, హెపటైటిస్ ఏకి ఉంది, టెటనస్కి ఉంది, చాలా వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి కంపల్సరీగా అవకాశం అంటే ఈ రోజులో కొన్ని వాటికి కాస్ట్ ఉంటాయి, మ్యాక్సిమం చాలా వరకు గవర్నమెంట్ దాంట్లో వచ్చేస్తుంది, కంపల్సరీగా తీసుకోండి. ఈవెన్ ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని చిన్నపిల్లలకైతే
లేడీస్ గర్ల్స్ ముఖ్యంగా యంగ్ ఏజ్లోనే ఒక 11-13 ఏళ్ల కల్లా ఆ వ్యాక్సిన్ తీసుకుంటే హ్యూమన్ ప్యాపిలోమా సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ను కూడా ప్రివెంట్ చేయగలిగే వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు కూడా సప్లై చేస్తున్నట్టున్నారు. వాళ్ళు ఇచ్చేది తీసుకోవచ్చు, ఒకవేళ అందుబాటులో లేకపోతే మీరన్నా పర్సనల్గా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్రివెన్షన్ దానికి వచ్చింది, ఎందుకంటే క్యాన్సర్ అంటే అందరికీ తెలిసిందిగా ఎంత ప్రాబ్లం అన్నది. సో ఇలా చూసుకుంటే ఆరోగ్యం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మీకు ఎంత ఉన్నా మీరు ఎంజాయ్ చేయాలన్నా, ఆరోగ్యం లేకపోతే చేయగలిగేది ఏమీ లేదు. ఈ లైఫ్లో కాస్ట్లీయెస్ట్ బెడ్ అంటే పేషెంట్ బెడ్డే. ఎందుకంటే ఆయనకి ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఆయన బాధ ఆయనే పడాల్సి ఉంటుంది, కానీ ఇంకొకరు ఎవ్వరూ పడలేరు. ఈ దానికి బంగారంతో తయారు చేసినా దేంతో తయారు చేసినా ఎవరు ఏమీ చేయలేరు. సో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. చిన్న చిన్న మ్యాటరే ఉంటాయి. ఇప్పుడు చిన్నగా సింపుల్గా అవ్వాల్సిన దాన్ని అజాగ్రత్త చేసి క్రానిక్ స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళి ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఏదేదో అనుకొని అంత ప్రాబ్లం అవ్వకుండా జాగ్రత్త పడాలని అందరినీ ఆశిస్తూ సెలవండి. డాక్టర్ గురుప్రసాద్ గారు చాలా చక్కగా అన్ని విషయాలు కవర్ చేశారు. చివరికి ఇమ్యూనైజేషన్ కూడా, క్రానిక్ డిసీజ్ విషయంలో కూడా రోల్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ తెలియజేశారు. ఫేస్బుక్లో మీద ఎవరు క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఇక ఉన్నవాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగలేకపోతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా డాక్టర్ గారు మాట్లాడిన మీద? డాక్టర్ గారు ఎంత సింపుల్గా చెప్పారంటే అంత సింపుల్గా చెప్పేశారు, అందరికీ అర్థమయ్యే రీతిలో. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారికి కూడా. ఎవరికి డౌట్స్ లేవు, మీరు ఇంత టైం పెట్టి మీరు వచ్చి ఇలా చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో బీపీ వాళ్ళకి, షుగర్కి ఏంటి జీవితాంతం మందు వాడాలి, షుగర్ తగ్గిపోయింది కదండి, బీపీ తగ్గిపోయింది కదండి, ఎందుకండి, థైరాయిడ్కి ఎందుకండి అని మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా అందరికీ ఉండే డౌట్స్ మీరు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంతతో ఈనాటికి ఈ సమావేశం ముగిసింది. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.